నీలాసముల వారికి ఏడేడు సముద్రాలు ఎల్లా పంచేరా నాయనా కుమారా ఆ యొక్క నీవు నాగలోకం పోవాలంటే నడమగంగదేవి అడ్డగిస్తుంది 7 14 సముద్రాలు హామలో ఉన్నది ఆ యొక్క బంగారు బొంగురము నీకెందుకు నాయన నా మాట విని నా వద్ద ఉండదు కదా అమ్మా నేను ఇది వరకే సుతల మహాతల రసతల పాతాళమునందు 7 లోకంలో ఎక్కడ ఉన్నా గాని బంగారు బొంగరము తీసుకొస్తానంటే దాన్ని తీర్చడానికి వెళ్ళేటప్పుడు నడమ గంగాదేవి అడ్డగిస్తున్నట్టున్నావా జై దేవతా మాతాకే అమ్మ ధరణియే నమ పల్లెకే మందర సీన అమ్మలేనా ధరణియే నమ పల్లెకే మందర సీన అమ్మలేనా నీ యొక్క చల్లని దీవెనలు నాకు అందించినట్లయితే ఆ బంగారి బొంగరం ఎక్కడ ఉన్నా తీసుకొస్తాను తల్లి. నేను బంగారి బొంగరం తీసుకోవడానికి వెళ్తున్నాను. నీవు ఆశీర్వాదించి పంపించు తల్లి. సరే నాయన, నేను ఎంత చెప్పినా ఇంటలేవు కదా, లాభంగా వెళ్ళి శుభంగా నమ్మి కదా. జై మాతాకే జై వీరాంజనేయులా సాముల వారికి కుంభినీసి శైలవాస స్వామి నన్ను బ్రహ్మరా కన్నా తల్లి పార్వతీ దేవి
కన్నా తల్లి పార్వతీ జై వీరాంజనేయులా సాముల వారికి జై. వెనుక ఇన్నమ్మ వద్దకు తన యొక్క కుమారుడైనటువంటి పరశురాముడు బయలుదేరినాడు. అమ్మా, ఈ పాదములకి వందనంపుడు తల్లి, నా మనసు లోపల ఒక మాట ఉన్నది, చెప్పుమంటావని చెప్పేసి పలికినాడు. నాయనా కుమారా, అది మాత్రం ఎట్టి వార్తయో నా తోడి మాత్రము చెప్పురా నాయనని చెప్పగా, అమ్మా ఎక్కడ చూసినా గాని బాలువంతా ఆడలాడుకొని ఉంటున్నారు, మరి నేను మాత్రం ఆడలాడుకోవాలి అంటే బంగారు బొంగురము వెండి జాజ కావాలని చెప్పేసి కోరుకున్నాడు. కోరి పరశురామా, కోరరాని కోరిక కోరుతున్నావు. 14 సముద్రంలో దాటిన తర్వాత నాగలోకం ఉంటుంది. నాగలోకం లోపల ఒక పుట్ట ఉన్నది. ఆ పుట్ట లోపల మాత్రం బంగారు బొంగురం ఉన్నది. అలాంటి బొంగురము రాజులాడుకుంటారు గాని మనకెందుకురా నాయన అని చెప్పలికినాది రేణుక మాత. అమ్మా, నీ యొక్క దీవెన నా పైన ఉండాలి గాని నేను ఎక్కడికైనా వెళ్ళి ఆ యొక్క బంగారు బొంగురమును తీసుకొని వస్తాను, నీ యాజ్ఞ ఇవ్వని చెప్పేసి కన్న తల్లి వద్ద సెలవు తీసుకుని పరశురాముడు ఆ యొక్క గంగాదేవి వద్దకు చేరుకున్నాడు. మరి ఆ యొక్క గంగాదేవి మన ముందుకొచ్చి ఏ విధంగా ముచ్చటిస్తారో చూద్దాం ఇప్పుడు. జయ రేణుకా.